మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది మహిళల రాజకీయాల్లో రాణించేందుకు మార్పు తీసుకువస్తుందని, టీడీపీ రక్తంలోనే మహిళలను గౌరవించే గుణం ఉందంటున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఒక ప్రక్రియకైతే నాంది పలికారు. అది కూడా ఒక మహానాడు కేంద్రంగా నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులైన తర్వాత ఈరోజు జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో మహిళలకు 33% రిజర్వేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో కూడా చెప్తామని చెప్పి లోకేష్ చెప్పడంతో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే బండారు మేడం శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా ఆంధ్రప్రదేశ్లో 33% అయితే రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి లోకేష్ చెప్పిన మాటలు మీరు ఏ విధంగా చూస్తారు? మహిళగా ఇది ఒక చరిత్ర అండి, ఒక హిస్టారిక్ డెసిషన్ అని కూడా తెలియజేస్తున్నాము. ముందు నుంచి కూడా ఒక నిబద్ధతతో, ఒక చిత్తశుద్ధితో మహిళా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి కూడా అంటే దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారి బాటలతో ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి మళ్ళీ ఆశయాలను కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇలాంటి సమయంలో ఒక యువనేతగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని దేశం మొత్తం ప్రభావితం చేస్తూ మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో అయ్యా, దీన్ని ఒక టీడీపీ పార్టీ మహిళలకు చేరువయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా? రాబోయే ఎన్నికలు అదొక ఎన్నికల ప్లాన్ అంటారా, లేదంటే ఖచ్చితంగా మహిళలకు మేలు చేసేది అంటారా? డెసిషన్ ఇవాళ చెప్పడం తప్పింది, కానీ అది అమల్లో ఆల్రెడీ ఉంది అండి తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే విమెన్ రిజర్వేషన్ బిల్ని ఎప్పుడు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తూనే వస్తూ ఉన్నింది. విపక్షాలు ఎంత ఆపినప్పటికీ కూడా విదిన్ ద పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో ప్రతిసారి కూడా విమెన్ ముందు పెట్టి ఒక పెద్దపీఠం వేస్తూ, మహిళలకు పెద్దపీఠం వేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనము దశాబ్దాలుగా నుంచి కూడా చూస్తూ వస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ నాట్ అ న్యూ థింగ్ ఇన్ తెలుగుదేశం పార్టీ అండ్ వీ హవ్ బీన్ ఇంప్లిమెంటింగ్ దిస్ సిన్స్ దో ఇట్స్ నాట్ జియో రూపంగా లేకపోయినప్పటికీ కూడా మేము ఒక చిత్తశుద్ధితో మహిళలకి పెద్ద గౌరవం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. సో ఈ డెసిషన్ని ఈరోజు ఈ మహానాడు వేదికగా శ్రీశక్తి ఒక నినాదంతో ఈరోజు చేసుకున్నటువంటి ఈ మహానాడులో మాకు ఈ నారా లోకేష్ గారు ఇస్తున్నటువంటి మంచి గిఫ్ట్గా మేము భావిస్తూ అండ్ ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మహిళా లోకం అంతా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా పార్టీ బలోపేతానికి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభ్యున్నత కోసం మేము పెద్దగా పనిచేస్తామని తెలియజేస్తాం. టీడీపీ పార్టీ బ్లడ్లోనే మహిళలకి రిజర్వేషన్ విషయం కావచ్చు, మహిళలకి సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా కూడా పార్టీ ఆదరిస్తుందని చెప్పి, అలాగే ముఖ్యంగా కూడా ఎక్కడా లేని విధంగా 33% రిజర్వేషన్ కల్పిస్తే ఇటు అందరూ కూడా ఉపయోగపడుతుంది, చదువుకున్నంత రాజకీయాలకు రావచ్చు. ఇది ఒక మంచి నిర్ణయంగా ఇటు బండారు శ్రావణి చెప్తున్నమాట. ఇది ఇక్కడ మహానాడుకు సంబంధించి ఈరోజు హైలైట్గా నిలిచిన వార్తకు సంబంధించిన తాజా పరిస్థితి.